ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంబిస్తుందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి మాట్లాడుతూ, మిథున్ రెడ్డికి కోర్టు ఆదేశాల ప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా సరైన విధంగా అమలు కావడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం కక్షపూరితంగా వివరిస్తుందని విషయానికి నిదర్శనం. గతంలో జైళ్ల వద్ద పోలీసులు ఆకాంక్షలు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుంది అని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఇలాంటి వ్యవహారం ఎప్పుడూ చేయలేదని గుర్తు చేశారు. మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత బలంగా, సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేస్తారని నమ్మకం ఉంది అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డితో శుక్రవారం నాడు ములాఖాత్ అయ్యారు. వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రాజమండ్రి సెంట్రల్ రిమాండ్ ఖైదీగా ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డితో శుక్రవారం నాడు ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఇది నిదర్శనమని తెలిపారు. గతంలో జైలు వద్ద పోలీసు ఆకాంక్షలు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని గుర్తు చేశారు. మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత బలంగా, సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేస్తారని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.